హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కినోవా రాగి పిండి దోశ అండి. మీరు ట్రై చేయండి, చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. కానీ ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. మీరు ట్రై చేయండి. ఇందులోకి కినోవా 6 గంటలు నానబెట్టుకోవాలండి. నైట్ వేసుకుంటే ఉదయానికి బాగా నానుతాయి కినోవా. అలాగే ఇవి రాజ్మా అండి, కొద్దిగా రాజ్మా 2 స్పూన్లు రాజ్మా కూడా నానబెట్టుకున్నాను నేను. 1 కప్పు కినోవా అండి నానబెట్టుకున్నాను. అదే 3 స్పూన్లు 2 స్పూన్లు రాజ్మా కూడా నానబెట్టుకున్నాను. కినోవా శుభ్రంగా కడిగేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగాని. అందులోనే రాజ్మా కూడా వేసి గ్రైండ్ చేసుకొని అందులోనే ఇది రాగి పిండి అండి, 1 కప్పు రాగి పిండి. ఏ కప్పుతో కినోవా తీసుకున్నానో అదే కప్పుతో రాగి పిండి, అదే కప్పుతో బియ్యం పిండి. రాగి పిండి, బియ్యం పిండి, కినోవా ఈ 3 సమానంగా తీసుకోవాలండి. తీసుకొని అందులో రాజ్మా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. టేస్ట్కి దగ్గర సాల్ట్ కూడా వేసుకోండి. ఇందులోనే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పెనం వేడి చేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. పెనం వేడెక్కాక మనకి దలసరిగా కావాలంటే దలసరిగా వేసుకోవచ్చండి. పల్చగా రేకుల్లా కావాలంటే అదే పల్చగా క్రిస్పీగా కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు. నీళ్ళు ఎక్కువ వేసుకొని నేనైతే పల్చగా వేసుకున్నాను. ఎంతో టేస్ట్గా కూడా ఉన్నాయండి, చాలా హెల్తీగా కూడా ఉంది, బాగున్నాయి. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీగానే కినోవా రాగి దోశ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. ఫాలో మీ. దీంట్లోకి చట్నీ రెడీమేడ్ చట్నీ అండి, రెడీమేడ్ పౌడర్ చేసుకొని మేము ఉంచుకుంటాం. రెడీమేడ్ చట్నీలో ఇలాగా నీళ్లు వేసుకొని తాలింపు నెయ్యి నూనె కలిపి మినపప్పు శనగపప్పు తాలింపు పెట్టుకొని ఇలాగా కలిపేసుకుంటామండి చట్నీలాగా. మీకు చట్నీ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అప్పటికప్పుడు వేగా చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకొని ఉంచుకోండి.